దేవుడు స్ట్రైట్ గా టార్గెట్ చేశాడు. ఆ మాట పట్టుకొని సిగ్గు తెచ్చుకుని అరెచ్చి ఇంత క్లియర్ గా దేవుడు నాతో మాట్లాడాడు. ఇంకా నాకేం చెప్పాలి? నిజంగా నేను అల్పమైన వాటి కోసం ఆశిస్తున్నానేంది? చండాలంగా నన్ను ఏమిట్లో దేవుడు ఉంచాడు, నేను దేని గురించి ఆవేదన పడుతున్నాను? అసలు వాటి గురించి నేను ఏడవటం ఏంది? అసలు నా దేవుడు అసమర్థుడు అయితే కదా, నా దేవుడు చేతగానుడు అయితే కదా, నా దేవుడు సహాయం చేయలేని వాడు అయితే కదా నేను ఈ అప్పులు అది ఇది అని చెత్త గురించి నేను దిగులు పడాలి? నాకు అవి ఉన్నాయని నా తండ్రికి తెలిసి కూడా ఎందుకు మౌనంగా ఉన్నాడు? చేస్తాడు. నేను ఆయన యందు విశ్వాసం ఉంచుతున్నాను అని ఒక్క మాట ఆయన ముందు పెట్టేసి నువ్వు ఆయన దృష్టి మీద, ఆయన కార్యాల మీద దృష్టి పెట్టు. ఆ మాట అన్నందుకైనా కనెక్ట్ అవుతాడు ఆయన. నా మీద ఇంత భరోసా ఉంచి నా బిడ్డ అవన్నీ నా తండ్రి డీల్ చేస్తాడు. తిడితే తిడతారు, తిట్లు తింటాను, అయినా సరే నేను ముందు నాకు ఆయన కార్యం ముఖ్యం అని ఎప్పుడైతే నీ మైండ్ని నీ విలువకు తగ్గట్టు నువ్వు డైవర్ట్ చేసుకుంటావో అప్పుడు ఇవన్నీ నీకు డీల్ అయిపోతాయి. అవి ఆయన చూసుకుంటాడు. అంత మాత్రం విశ్వాసం లేని వ్యక్తి వ్యక్తివి, నువ్వేం భక్తుడివి, నువ్వేం విశ్వాసవి? అరే చిల్లర విషయాల కోసం అంత దిగులు పడతావా? చిల్లర సంగతుల కోసం అంత కంగారు పడతావా? నా దేవుడు ఏదో ఒక అద్భుతం చేసి ఎంతసేపు నేను బయట ఇయటం ఆయనకేమన్నా పెద్ద కొండలాంటి సమస్య? నీ సమస్య